నరసరావుపేట పట్టణంలోని బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం కమిటీ తెలియజేశారు. గురువారం సీతారాములను పెండ్లి కొడుకు పెండ్లి కూతురిగా అలంకరణ చేశారు. రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి పట్టణ ప్రజలు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ఎవరు కంగారు పడద్దండి. ఒక్కొక్కళ్ళు వచ్చి స్నానం చేయించండి, ఇబ్బంది ఏం లేదు. పీట పక్కన పెట్టుకుపోయారు. వాడు కూర్చోడం కాదు ఇట్లా. బరంపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగానే సీతారాముల కళ్యాణం జరుపబడుతుంది. ఈ సంవత్సరం కొంచెం వైభవపేతంగా బయట చలువ పందిరిలో స్వామివార్ల కళ్యాణం జరపడానికి మన గ్రామ పెద్దలు, భక్తులు, సేవకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి చేయటం జరుగుతుంది. ముఖ్యంగా గొట్టిపాటి చిన్న వెంకటేశ్వర్లు, వరహు బుజ్జబ్బాయి గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆయన భుజస్కంధాల మీద వహించి చేయడం జరుగుతుంది. వారికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా మనం చేస్తున్నాం. రేపు 9 గంటల నుంచి ఈ కళ్యాణ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. స్వామివారికి మంగళసూత్రాలు తీసుకురావటము, వస్త్రాలు తీసుకురావటం తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 108 మంది దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరుపుతున్నారు. భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కైంకర్యాన్ని దేదీప్యమానంగా జరిపేందుకు మీరందరూ కూడా తదితర సేవల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. భక్త మహాశైలకు మనవి, మన బరంపేటలో వేంచేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసినటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా 108 మందిని దంపతులుగా కూర్చోబెట్టి అంగరంగ వైభవముగా కళ్యాణ మహోత్సవం జరిపించుతున్నారు.